దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని యొక్క మహాకృప మనందరిపై సమృద్ధిగా కురియాలని ప్రార్థన చేసుకుందాం. పరంగీతం అనే శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొన్ని మాసములుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ గ్రంథంలో 8 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. ఈ 8 అధ్యాయాలు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పరంగీతం 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఇదివరకే ధ్యానం చేసుకున్నాం. ఈ దినం పరంగీతం 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్లు అడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అని వ్రాయబడి ఉంది. ఈ షూలమ్మితి పెండ్లి కుమార్తె సంఘానికి గుర్తుగా మనకు కనబడుతుంది, లేక ప్రజలు దేవుని ప్రజలుగా ఉన్న వారికి కనబడుతూ ఉంది. ఈ రీతిగా మనము ఇంతకుముందు వాక్య ధ్యానాల్లో మనము ఈ విషయాలన్నీ మనము నేర్చుకొని ఉన్నాం. ద్రాక్ష పండ్లు అడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అని షూలమ్మితి అంటూ ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనములో చూస్తే, నేను నిజమైన ద్రాక్షావల్లిని అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ద్రాక్షావల్లి యేసు ప్రభు అయితే ద్రాక్ష పండ్ల అడలు ఆయన మాటలుగా మనకు కనబడుతున్నాయి. అలాగే జల్దరు వృక్షం యేసు ప్రభు అని ఇంతకు ముందే మనము ధ్యానం చేసుకున్నాం. జల్దరు వృక్షం యేసు ప్రభు అయితే జల్దరు పండ్లు అయిన సద్బోధలు లేక ఆయన వాక్కులు అనగా ఆ ప్రభుని ప్రజలను ఆదరించినవిగా కనబడుతూ ఉన్నాయి. ప్రజలను ఆదరించే మాటలు ఏవి అంటే ఆయన యొక్క మాటలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రభును ప్రజలను బలపరచునవిగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఆయన వాక్కులే మనలను బలపరచుట మనము చూస్తూ ఉన్నాం. ఆయన మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంటాయి. ఆయన మాట సెలవిస్తే చాలు సమస్తమును కూడా జరిగిపోతూ ఉంటాయి. ఆయన మాటలు ఆదరించు మాటలుగా మనకు కనబడుతూ ఉన్నాయి, ఆదరించు వాక్కులుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ ఆదరించు వాక్కులు దొరుకు స్థలము ఏంటి అని మనము జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథమని మనము తెలుసుకోవాలి. కాబట్టి ఈ గ్రంథాన్ని గురించి జ్ఞానము కలిగి ఉండటం ఎంతో అవసరమైందిగా మనము చూస్తూ ఉన్నాం. బైబిల్ అనే మాటకు గ్రీకులో పుస్తకము లేక గ్రంథము అని అర్థంగా కనబడుతూ ఉంది. బైబిల్ అనే మాటకు గ్రీకు పుస్తకములు లేక గ్రంథము అని బిబ్లియా అనే పదానికి బైబిల్ శబ్దానువాదమని, ఈ గ్రంథంలో దేవుని పవిత్ర విషయాలు, మానవుని యొక్క పారమార్థిక జీవిత సందేశం ఉండటం వల్ల దీనిని పరిశుద్ధ బైబిల్ గ్రంథం అని పిలుస్తూ ఉన్నారు. బైబిల్ అనే మాట ప్రపంచమందు అన్ని భాషలలో ఒక నామవాచకంగా మనకు కనబడుతూ ఉంది. దాన్ని ఆ రీతిగా వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. దానిని పూర్తిగా తెలుగులోకి తర్జుమా చేసి పరిశుద్ధ గ్రంథం అని పిలుస్తూ ఉన్నారు. అనగా బైబిలు అను పదములోనే ఈ గ్రంథము తరచుగా పిలువబడుతూ ఉంది. బైబిల్లో 2 భాగాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి భాగాన్ని ప్రాచీన నిబంధన అని, 2వ భాగాన్ని నూతన నిబంధన అని మనము పిలుస్తూ ఉన్నాం. బైబిల్లోని మొత్తం 66 గ్రంథాలలో ప్రాచీన నిబంధనలో 39, నూతన నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నిబంధన అంటే ఒక ఒడంబడిక లేక ఏర్పాటు అని అర్థం మనం చేసుకోవాలి. యేసుక్రీస్తుకు ముందు రచింపబడిన 39 గ్రంథాలు
ప్రాచీన నిబంధనగాను క్రీస్తు తరువాత వ్రాయబడ్డ 27 గ్రంథాలు నూతన నిబంధనగాను రూపొందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రాచీన నిబంధనలో దేవుడు యూదులు అన్య జనాంగమునకు తాను అనుగ్రహించిన పారమార్థిక సందేశాన్ని చూస్తూ ఉన్నాం. నూతన నిబంధనలో యేసుక్రీస్తు అను దైవ అవతారమందు దేవుడు మానవాళికి అనుగ్రహించిన రక్షణ మార్గాన్ని గూర్చి వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం యొక్క చరిత్ర బహు వింతైనదిగా మనకు కనబడుతుంది. ఈ గ్రంథమంతా సంపూర్ణముగా రూపం దాల్చడానికి 1600 సంవత్సరాలు పట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల ప్రాంతమున దీని మొదటి పుటలు వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. సీనాయి అనే కొండపైన మోషే అనే దైవజనునికి 2 రాతి పలకల మీద బైబిల్లోని మొదటి 2 పుటలను వ్రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. వీటినే మనము 10 ఆజ్ఞలని తెలుగులో మాట్లాడుకుంటున్నాం. అలాగే ఇంగ్లీష్లో 10 కమాండ్మెంట్స్ అని మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ 10 ఆజ్ఞలు కూడా నిర్గమకాండము అనే పుస్తకంలో 20వ అధ్యాయంలో వివరించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. బైబిల్లోని చివరి గ్రంథాన్ని ప్రకటన గ్రంథం అని అంటారు. ఈ గ్రంథము క్రీస్తు శకము 1వ శతాబ్దపు చివరి కాలంలో వ్రాయబడి ఉంది. ఈ 1600 సంవత్సరాలలో బైబిలులోని 66 పుస్తక గ్రంథాలను కూడా దాదాపు 40 మందికి పైగా రచయితలు వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ రచయితలోని వైవిధ్యం ఆశ్చర్యకరంగా ఉంటుంది. వీరిలో పండితులు ఉన్నారు, కవులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, గాయకులు ఉన్నారు, రాజులున్నారు, సామాన్య కార్మికులు ఉన్నారు, చివరికి కొందరు మరి పామరులు కూడా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వివిధ భాషలలో, వివిధ ప్రాంతాల్లో, వివిధ పరిస్థితులలో ఈ రచయితలు దైవ ఆత్మ ప్రేరణతో దైవ వాక్కులను రచించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ కాలములలో రచయితల్లో, పరిస్థితుల్లో, భాషల్లో ఇంత తేడా ఉన్న బైబిల్ గ్రంథమంతా ఒకే విషయముతో, ఒకే స్వరముతో, ఒకే సంకల్పముతో ప్రకాశిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ముఖ్యంగా 2 ప్రాచీన భాషల్లో వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. బైబిల్లోని మొదటి భాగమైన ప్రాచీన నిబంధన హెబ్రీ భాషలోను, 2వ భాగమైన నూతన నిబంధన గ్రీకు భాషలోనూ వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. హెబ్రీ, గ్రీకు అను ఈ బైబిల్ మాతృభాషల నుండి ఈ నేటికి ప్రపంచంలో 1500 భాషలకు పైగా ఈ గ్రంథం అనువదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీటిలో తెలుగు బైబిల్ ఒకటిగా మనకు కనబడుతుంది. బైబిల్లో మొట్టమొదటిగా తెలుగులోకి తర్జుమా చేసింది పశ్చిమ బెంగాల్లోని శ్రీరాంపురంలో నివసించే విలియం కేరీ గారు ఈ ప్రయత్నానికి సాహసించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇది 19వ శతాబ్దపు మధ్యకాలపు మాటగా మనకు కనబడుతుంది. బైబిల్లోని మొదటి గ్రంథాన్ని ఆదికాండమని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీనిలో ఈ ప్రపంచమంతా ఎలా సృష్టించబడిందో, తొలి మానవుడు ఎలాగున మరి జన్మించాడు, మానవ ప్రపంచంలోకి పాపము అన్నది ఎలాగున ప్రవేశించింది, పాపమునకు చేజిక్కిన మానవ జాతిని రక్షించడానికై కృపగల దేవుడు ఏం చేశాడు మొదలైన ప్రస్తావనలతో ప్రారంభమై నూతన నిబంధనలో దేవుడు యేసుక్రీస్తును కుమారుడి రూపాన అవతరించి తన సొంత ప్రాణాన్ని బలిగా ధారపోసి పాపలోకాన్ని ఎలాగున పావనపరిచాడో మొదలగు విషయాలు వ్రాయబడ్డాయి. కనుక ద్వితీయోపదేశకాండం 32:39లో నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ప్రాచీన గ్రంథంలో ఉద్ఘాటించిన దేవుడే యేసుక్రీస్తుగా అవతారంలో నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని యోహాను సువార్త 14:6 వ్రాయబడి ఉంది. దేవుడు ఆ మాటను ఘోషించి చెప్పుతూ వచ్చాడు.
మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని యేసుక్రీస్తు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లోని సందేశ సారాంశము యేసుక్రీస్తుగా మనకు కనబడుతూ ఉన్నాడు. బైబిల్లోని అన్ని గ్రంథాలు యేసుక్రీస్తులో వికసిస్తున్నాయన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. బైబిల్ ఒక జాతి కొరకు కాదు, లేక ఒక మతము కొరకు కాదు, కానీ సర్వలోకము కొరకు ఉద్దేశించబడి వ్రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రేమామూర్తి. ఆయన అందరినీ నిష్పక్షపాతంగా ప్రేమిస్తున్నాడు కనుక మానవ కోటి అంతా ఎరిగి సుఖముగా శాంతియుతంగా తనతో జీవించాలి అని ఆయన అనంత ఉద్దేశముగా మనకు కనబడుతూ ఉంది. దేవుడు అతి పరిశుద్ధుడు కనుక పాపాన్ని సహింపడు కనుక పాపాన్ని హతమారుస్తాడు. పాపం అంటే అంత అసహ్యమో, పాపి అంటే అంత ప్రేమ చూస్తూ ఉన్నాము ఆ దయామయునిలో. కనుక పాపాన్ని నిర్మూలన చేస్తూ పాపిని పావనమనర్చటానికే ఆయన మరి ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దానిని ఆయన నిత్య సంకల్పంగా చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ మహాకార్యాన్ని యేసుక్రీస్తు అవతారములో ఆయన సిద్ధింపచేశారని బైబిల్ మనకు బోధిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ గ్రంథాన్ని చదవటం ద్వారా అనేకుల ఆత్మీయ గుడ్డి నేత్రాలు తెరవబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సంతోష సమాధానాలు లేక క్రూర మృగాలలాగా మనము జీవిస్తూ ఉన్న వారికి, అలా ప్రవర్తించే వారందరూ కూడాను గొర్రె పిల్లలాగా మారిపోయారని మనము బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. చివరికి హంతకులు సైతం దేవునికి ప్రియమైన భక్తులుగా మారిపోయారు. ఈ గ్రంథంలోని దేవుని వాక్కులు మనలను బలపరుస్తాయి, మనలను ఆదరించేవిగా మనకు కనబడుతున్నాయి. అందుచేత షోలమతి అంటుంది కదా, ద్రాక్ష పండ్లు అడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అని చెప్తూ ఉంది. కనుక నీవు ఆదరింపబడగోరుచున్నావా, బలపరచబడగోరుచున్నావా? అలాగైతే ద్రాక్ష పండ్ల అడవ వలె లేక జల్దరు పండ్ల వలె ఉన్న ఆ ప్రభుని వాక్యమును విశ్వాసంతో గైకొనమని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కనుక మనము అలాగున జల్దరు వృక్షము లాంటి ఆ యేసయ్య మనకు ఈ విషయాలన్నీ కూడా మనకు బోధిస్తూ ఉన్నాడు. కనుక మనము దాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథములో నిత్యుడైన సృష్టికర్త యొక్క దయాద్ర హృదయాన్ని, మానవుని యొక్క స్థితిని లోకరక్షకుడైన యేసు ప్రభువునందు విశ్వసించటం వల్ల కలిగే చెప్పశక్యము గాని మహిమాయుక్తమైన ఆత్మానందమును మరి కూర్చి వివరించబడినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంది. ఈ గ్రంథ రచన దైవ ప్రేరితం, అందుచేత ఇది దేవుని గ్రంథంగా పిలువబడుతుంది. ఈ గ్రంథంలోని సిద్ధాంతములు అతి పవిత్రమైనవిగా మనకు కనబడుతున్నాయి. కనుక అందులోని ఆజ్ఞలు మనకెంతో శిరోధార్యాలుగా కనబడుతూ ఉన్నాయి. అందులో చరిత్ర వాస్తవికమైనదిగా మనకు కనబడుతుంది. ఇవి కల్పనా కథలు కాదు, కానీ దేవుడు మరి ఈ వాస్తవం ఏదైతే ఉందో అవి వాటినే పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందులోని తీర్మానాలు తిరుగులేనివిగా మనకు కనబడుతున్నాయి. జ్ఞానవంతులు కావాలి అని కోరుకునేవారు ఈ గ్రంథాన్ని పఠిస్తూ ఉంటారు. దాని యందు విశ్వసించినట్లయితే నిత్య జీవాన్ని పొందుకోగలరని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. దీనిని అభ్యసించటం జై జీవిత రహస్యంగా మనకు కనబడుతుంది. కనుక మనకు జై జీవితం కావాలి అంటే దీనిని మనము నిత్యము కూడా చదివేవారిగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ఈ గ్రంథం ఆహారమునకు జల్దరు వృక్షముగా మనకు కనబడుతుంది, మాధుర్యమునకు మకరందముగా మనకు కనబడుతుంది, పోషణకు జీవాహారముగా మనకు కనబడుతుంది, జీవితమునకు ఆనంద ప్రవాహములాగా మనకు కనబడుతూ ఉంది. కనుక ఆధ్యాత్మికమైన గాఢాంధకారముతో నిండిన ఈ పాపపు లోకములో
వెలుగునిచ్చి నడిపించగల గ్రంథముగా మనకు ఈ పరిశుద్ధ గ్రంథము మనకు కనబడుతూ ఉంది. మానవుల యొక్క హృదయ పరిశోధనలకు అద్దం లాంటిదిగా మనకు కనబడుతూ ఉంది. ఆపత్కాలమందు అతి సమీప బంధువు, జీవితమునకు సరి అయిన జతగాడుగా ఈ పరిశుద్ధ గ్రంథం మనకు కనబడుతూ ఉంది. ఈ గ్రంథమే మానవ మాతృలకు సర్వోన్నతుని ప్రసాదవనమై ప్రసాదంగా మనకు కనబడుతూ ఉంది. కనుక ఈ గ్రంథరాజ్యము వెలువడిన కొన్ని సంవత్సరాలకు నవనాగరికత విషయంలో సర్వ ప్రపంచమునకు మహత్తరమైన మార్పు తెచ్చినది ఈ గ్రంథమే అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రోగులను, వైద్యశాలలను, పామరులకు పాఠశాలలను, నరమాంస భక్షకులకు నవనాగరికతలు, పాపులకు రక్షణ ఈ గ్రంథరాజ్యము పెట్టిన భిక్షగా మనకు కనబడుతూ ఉంది. కనుక బండ హృదయానికి సుత్తే పాపం మస్టునకు దహించు అగ్ని అయి ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అందుకని ఆయన అంటున్నాడు కదా, నేను దహించు అగ్నిని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో మనకు ఉన్న ఆ పాపం మలిన మస్టు పోవాలి అంటే ఆ అగ్ని చేత మనము ఆ మస్ట్ అంతటిని కాల్చివేయబడినట్లుగాను మనం పరిశుద్ధులుగా కావాలి అంటే మన జీవితంలో ఎలాంటి మస్టు లేకుండా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. కనుక కులభేద రాక్షసుని కూల్చివేసి సహోదరత్వంను స్థాపించిన ప్రేమ తత్వం దేవుడు మనకు ప్రసాదించినట్లుగా చూస్తూ ఉన్నాం. దీని సహజ లక్షణం ఏంటి అంటే అందరినీ ప్రేమించటం. నేను ప్రేమయ్యి ఉన్నాను అని అంటున్నాడు. నేను లోకముని ఎంతో ప్రేమించాను అంటున్నాడు. కనుక ఆ ప్రేమను వ్యక్తం చేయటానికి ఈ సహోదరత్వంలో కూడా ఆ ప్రేమను కలిగి ఉండాలని చెప్పేసి ఆ ప్రేమ యొక్క ఆ రుచి ఏంటో ఆయన ఎలాగున చేసి మనకు చూపించాడో ఆ విషయాలన్నీ కూడాను ఈ గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ బైబిల్ గ్రంథం యొక్క సహజ లక్షణం ఏంటి అని అంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము. ఈ ప్రేమాయుక్తమైన ఈ మాటలను మనము ఈ బైబిల్ గ్రంథంలో మాత్రమే మనము చూస్తాం. పాపిని పరిశుద్ధునుగాను, మంటి పొరుగును మహదైశ్వర్యమునకును పిరికితనము నుండి బదులు మనకు పరాక్రమమును ఆయన అందించినట్లుగా చూస్తూ ఉన్నాం. గిద్యోను పిరికివాడై గానుగ చాటున దాక్కున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడి ఆయనను బలపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. గిద్యోనును బలపరిచిన దేవుడు నిన్ను నన్ను కూడా బలపరచటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఆ జీవము కలిగిన దేవునిని మనము విడిచిపెట్టకుండా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తూ ఉంది. నిరాశతో కూర్చున్నాడు ఆయన, నిరాశపడుతున్నాడు. ఇవన్నీ నేను చేయగలనా అని గానుగ చాటున దాక్కున్న వ్యక్తిని బయటకు పిలిచాడు. ఆయన ధైర్యం ఇచ్చాడు. నిరాశలో నుండి బయటకు తీసుకొని వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. నిరీక్షణను అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాం. దుఃఖానికి బదులు సంతోషమును, అధోగతికి బదులు రాజకత్వమును, శత్రుత్వమునకు బదులు స్నేహభావమును, సేవకత్వమునకు బదులు కుమారత్వమును, పాపపు చీకటికి బదులు పరలోక మహిమను, నరక శిక్షకు బదులు మోక్ష సాక్ష్యమును, సౌఖ్యమును అనుగ్రహించుట దీని అంతటికీ కూడాను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ కూడాను బైబిల్ గ్రంథంలో మనకు దేవుడు అనుగ్రహించినవిగా మనకు కనబడుతున్నాయి. బైబిల్ గ్రంథం యొక్క నైజం ఏంటంటే ఈ మాటలన్నిటినీ కూడాను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. వాటిని మనము జాగ్రత్తగా గ్రహించేవారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. కనుక దేవునితో మనము సంబంధం కలిగి నిత్యము వాక్యానుసారమైన జీవితము మనము జీవించాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. తేనె పట్టులోని తేనెధారల వలె ఇహపరలోక జీవిత రహస్యాలు ఇందులో పొర్లి ప్రవహిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దీనిలోనే ఆరోగ్య ఔషధం ఉంది, శక్తి ఆహారం ఉంది, యవ్వన రహస్యము, మరణమును జయించు మర్మము ఈ గ్రంథములోనే మనము చూస్తూ ఉన్నాం. నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురమని, నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి అని కీర్తనల గ్రంథం 119, 103లో వ్రాయబడిన ప్రకారం దేవుని వాక్యము మకరందము కంటెను, జుంట తేనె ధారల కంటెను రసవంతమై మాధుర్యమై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మానవ జీవితము పాపపు విషము వలన
చేదైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత మానవుని తలంపులు, మానవుని యొక్క మాటలు, మానవుని యొక్క క్రియలు పోయి ఇట్టి చేదు జీవితంలోనికి దేవుని వాక్యములో ఉన్న మకరందము తెచ్చిపెట్టుకున్నట్లయితే అట్టి జీవితము మధుర రసధారలతో మనకు నిండగలదు అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది.